హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందండి. ఇఫ్ యూ కెన్ సీ స్లైట్ గ్యాప్ డౌన్, తర్వాత ఫస్ట్ 15 minutes లోనే మనకి షార్ప్ ఫాల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్ గా రికవరీ జరిగింది. సో ఫస్ట్ 15 minutes లో ఏదైతే ఫాల్ వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే కి మొత్తం ఆ లాస్ మొత్తం రికవరీ జరిగింది. సో ముందుగా అసలు మార్కెట్స్ ఎందుకు ఫాల్ అని, దాని తర్వాత ఎందుకు రికవరీ జరిగింది, సో కంప్లీట్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, ఈ ఫాల్ అండ్ రైజ్ కి మెయిన్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుని తర్వాత అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మార్కెట్ ఫాల్ అండ్ రైజ్ కి మేజర్ గా 3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి యుఎస్ గవర్నమెంట్ రీసెంట్ గా స్టీల్ అండ్ అల్యూమినియం సంబంధించిన ఇంపోర్ట్ చార్జెస్ ని ఇంక్రీజ్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి మార్చ్ లో చూసుకుంటే ఈ ఇంపోర్ట్ చార్జెస్ సమ్వే క్లోజ్ టు 25% వరకు పెంచితే మొన్న May 30 జస్ట్ లాస్ట్ ఫ్రైడే మనం చూసుకుంటే ఈ 25% నుంచి 50%కి ఆల్మోస్ట్ డబుల్ ఇంక్రీజ్ చేశారండి. సో దీని ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో చూపించింది. పర్టికులర్ మెటల్ సెక్టార్ లో చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే విట్నెస్ చేస్తాం. అండ్ దీంతో పాటు కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా ఉన్నాయండి. సో రీసెంట్ గా మనకి ఇండియాకి సంబంధించిన Q4 జీడిపి డేటా వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ కంటే ఎక్కువ వచ్చిందండి. సో సమ్వే క్లోజ్ టు 7% ఉంది. సో ఇది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్. అండ్ దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే మనకి June 6th ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ మీటింగ్, ఆర్బీఐ మీటింగ్ అయితే జరగబోతుంది. సో ఈ మీటింగ్లో మనకి రెపో రేట్ వచ్చేసరికి 25 basis points అయితే తగ్గిస్తారు అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక జరిగితే మన బ్యాంకింగ్ సెక్టార్కి చాలా పాజిటివ్ న్యూస్ అవుతుంది. అండ్ మార్కెట్స్లోకి కొంత లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఎంటైర్ ఎకనామిక్, ఎంటైర్ కంపెనీస్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈరోజు ఫైనాన్స్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో స్ట్రాంగ్ పాజిటివ్ రికవరీ అయితే మనం విట్నెస్ చేయగలిగాం. సో దీస్ వర్ ది మెయిన్ రీజన్స్ అండి ఈరోజు మార్కెట్ ఫాల్ అండ్ రైజ్ కి. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ లో డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుంటూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెట్ చేసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ మనం లాస్ట్ వీక్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నామండి. మార్కెట్ కంప్లీట్ గా ఒక సైడ్ వేస్ లో స్ట్రక్ అయిపోయింది. సో ఈ రోజు మార్కెట్ కూడా మనకి ఫస్ట్ 15 minutes లో సెల్ ఆఫ్ జరిగిన, సో ప్రీవియస్ ఎక్కడ నుంచి అయితే మార్కెట్స్ రికవరీ జరిగిందో 24,500 ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో అక్కడ నుంచి మార్కెట్స్ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ కింద కనిపిస్తుంది. మార్కెట్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మార్కెట్ ఒక జర్నీ మేబీ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వెళ్ళొచ్చు. మరి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళిందో లేదో మనకి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. కానీ ఈ రోజు ఫామ్ అయిన స్ట్రక్చర్ బట్టి మనకి ఇంకా అప్ ట్రెండ్ లోకి వెళ్తున్న స్ట్రక్చర్స్ కానీ ఎక్కడా కన్ఫర్మేషన్స్ లేదు. కానీ మార్కెట్ పాజిటివ్ సైడ్ టర్న్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎందుకో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అఫ్ కోర్స్ మనకి గ్లోబల్ పరంగా కొంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే కొంత డొమెస్టిక్ పరంగా కూడా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి అదొక పాజిటివ్ సినారియో. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గ్లోబల్ సైడ్ నుంచి ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉన్నా డొమెస్టిక్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది. అండ్ దాంతో పాటు ఈరోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్ కనుక మీరు చూసుకుంటే కంప్లీట్ పుట్ సైడ్ నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ బిల్డ్ అయినాయండి. అండ్ కాల్ సైడ్ నుంచి మీరు కంప్లీట్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. సో దిస్ వాస్ ది వన్ పాజిటివ్ సైన్. సో ఎప్పుడైతే కాల్స్ ఎగ్జిట్ అయి పుట్స్ బిల్డ్ చేస్తారో మార్కెట్ కొంత నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్ షిఫ్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఓవరాల్ పీసీఆర్ రేషియో స్టిల్ ఇంకా నెగిటివ్ ఉంది. సో ఇట్ డజంట్ మీన్ మీకు స్ట్రక్చర్ పరంగా కానీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ పరంగా మీకు ఎక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ లోకి ఎంటర్ అయిపోయింది లేదా స్ట్రక్చర్ మారిపోయిందని ఎక్కడా లేదు. సో ఓవరాల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి కానీ స్ట్రక్చర్ పరంగా మనం చూసుకున్నా మార్కెట్స్ కంప్లీట్ గా అప్ సైడ్ సెంటిమెంట్ కి షిఫ్ట్ అయినట్టు ఎక్కడ క్లారిటీ లేదు. కానీ అప్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు మనకి చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఒకటి, ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవడం, అండ్ దీంతో పాటు మార్కెట్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కన్ఫర్మేషన్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మనం ఏ పాయింట్ దగ్గర బై సైడ్ లేదా అప్ సైడ్ ట్రావెల్ చేయొచ్చో మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ లెవెల్ మల్టిపుల్ డేస్ సపోర్ట్ తీసుకుంది. సో సమ్వే క్లోజ్ టు 24,700. అండ్ ఈ రోజు మార్కెట్ కూడా రికవరీ జరిగి 24,700కి వెళ్ళి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కొంత కన్సాలిడేట్ అవడానికి ట్రై చేసి అక్కడ ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి కూడా చాలా ట్రైజెస్ ఫెయిల్ అయింది. కాబట్టి ఫర్ టైం బీయింగ్ 24,700ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుని 24,500ని సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్ మనం బ్రేక్ చేసిన లెవెల్ కనుక ఇది కనుక బ్రేక్ చేస్తే, మనం మెన్షన్ చేసిన లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే స్ట్రక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది కదా, హైయర్ హైస్ అండ్ హైయర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ వన్ కన్ఫర్మేషన్. బట్ అదే పాయింట్కి ఈ రోజు ఓవరాల్ ఆప్షన్ చైన్లో ఏం చేంజెస్ వచ్చిందో సిమిలర్ కైండ్ ఆఫ్ చేంజెస్ రావాలి. నథింగ్ బట్ 24,700 ఇప్పుడు క్రూషియల్ లెవెల్ కాబట్టి దీనికి సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ ఇదే స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇదొక సిమిలారిటీ. అండ్ అప్పటికే మీ స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రక్చర్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి సో ఈ 2 కన్ఫర్మేషన్స్ బట్టి మన అప్ సైడ్ అయితే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఇంకా ప్రైస్ యాక్షన్ బట్టి మీరు కన్ఫర్మేషన్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ స్ట్రక్చర్ కూడా డ్రా చేసుకోవచ్చు అండి. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్
24,700 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుని ఆప్షన్ చైన్ అనాలిసిస్ సపోర్ట్ కూడా తీసుకుంటే సో నిఫ్టీలో రేపు కానీ లైక్ ఫర్దర్ డేస్లో మనకి నిఫ్టీలో ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ 25,100 వరకు కూడా మనకి ఇనఫ్ స్పేస్ ఉంది. ఇది ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడానికి పర్ఫెక్ట్ లొకేషన్ అండ్ పర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్. ఇఫ్ ఇన్ కేస్ రేపు కనుక మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ రీసెంట్ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రాడే లేదా ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయితే డైరెక్ట్గా ఈ రోజు ఇంట్రాడేలో దగ్గర మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఇక్కడ వరకు టార్గెట్ తీసుకుని అట్లీస్ట్ 1:2 1:3 రిస్క్ రివార్డ్ మనం ఎక్కువగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ప్లాన్ సెటప్ అండి. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సెటప్ ఇన్ నిఫ్టీ. మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ప్రిఫర్ చేద్దాం. మీరు ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేయాలంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షన్ సెల్లింగ్ రేపు సెన్సెక్స్ ప్లాన్ తీసుకుంటే బెటర్ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైర్. సెన్సెక్స్ కూడా ఒకసారి విత్ లెవెల్స్ చూసుకుంటే సో సెన్సెక్స్ కూడా మనకు ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్లో వరకు ఆల్మోస్ట్ మార్కెట్స్ వచ్చినాయి ఈరోజు. సో రీసెంట్ స్వింగ్లో నుంచి వెళ్ళింది సేమ్ నిఫ్టీ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఈ పాయింట్ మనకు బ్రేక్ అవ్వాలి. ఇది కనుక బ్రేక్ చేసిందంటే సో డెఫినెట్లీ మనం 82,500 వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఈ హై పాయింట్ ఒక్కసారి ఎగ్జాక్ట్ లెవెల్ మెన్షన్ చేస్తాను. ఈ రోజు ఇంట్రాడే హై సో ఆల్మోస్ట్ 81,450 ఆర్ 81,000 రౌండ్ ఫిగర్ 81,500. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అయినాక ఇదే రీజన్లో కనుక కన్సాలిడేట్ అయితే సో సెన్సెక్స్లో 81,500 షార్ట్ స్ట్రాడిల్ మనం తీసుకుని హెడ్జింగ్ చేసుకుని లైక్ నథింగ్ బట్ ఐరన్ ఫ్లై తీసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి కనుక అప్ సైడ్ వెళ్తున్నట్లయితే స్ప్రెడ్ తీసుకున్నాం ఎట్ ది మనీ పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని ఒక 500 స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న ఇంకొక పుట్ ఆప్షన్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ని మనం బై చేసుకుని ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి ఈ లెవెల్ ఈరోజు హై పాయింట్ కనుక క్లియర్గా బ్రేక్ చేసి లైక్ నిఫ్టీ లాగే హై పాయింట్ బ్రేక్ చేసి పైకి వెళ్తున్నట్లయితే సో ఈ స్ట్రాటజీ మనం రేపు డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, కొంత క్యాపిటల్ ఎక్కువ ఉందనుకుంటే 81,500 షార్ట్ స్ట్రాటజీ ఈజ్ ద రీజనబుల్ బెస్ట్ స్ట్రాటజీ రేపు కొంచెం రిస్క్ టేకింగ్ పీపుల్కి. సో దిస్ ఈస్ అ స్ట్రాటజీ ఇన్ సెన్సెక్స్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంకింగ్ సెక్టార్లో మంచి మూవ్మెంట్ వచ్చిందండి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లో రీసెంట్ స్వింగ్స్ అయితే మనకి బ్రేక్ చేసింది. కానీ అలాగని మీరు డైరెక్ట్గా రేపు కనుక డైరెక్షనల్ అప్సైడ్ కాల్ ఆప్షన్ కానీ ఏదైనా స్ప్రెడ్స్ తీసుకుంటే కొంచెం రిస్క్ లో ఉన్నట్టు. ఎందుకంటే మీకు ఈ లెవెల్ క్రాస్ అయినా సరే రౌండ్ ఫిగర్ 56,000 లెవెల్ ఇంకా క్రాస్ చేయలేదు. సో ఈ లెవెల్ నాకు క్లియర్ గా బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు నేను దానికి ప్రాపర్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుని అప్పుడు డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఇట్స్ బెటర్ టు వెయిట్ టిల్ బ్రేక్అవుట్ అండి 56,000. దాంతోపాటు మీ బ్యాంకింగ్ సెక్టర్ పర్టికులర్ గా పిఎస్యూ సెక్టర్ లో స్ట్రాంగ్ మూవ్మెంట్స్ లైక్ ఇండియన్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ లో మీకు మంచి బ్రేక్అవుట్స్ వచ్చినాయి. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ కావాలంటే ఆ స్టాక్స్ కి వెళ్తే మీరు బెటర్ గా ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు నేను ఈరోజు ఒక 2 స్టాక్స్ ఇన్వెస్ట్ చేశానండి. సో ఆల్మోస్ట్ 20 lakhs ఇన్వెస్ట్ చేశాను. 10 lakhs. ఆ 2 స్టాక్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఇండియన్ బ్యాంక్. ఎలాగో మనకి పిఎస్యూ సెక్టర్ మంచి మూవ్మెంట్ వచ్చింది అండ్ అలాగే జూన్ 6 రెపో రేట్ కూడా కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో బ్యాంకింగ్ సెక్టర్ దిస్ ఇస్ ద రైట్ టైం అండి ఈ వీక్ లో మనం ప్లాన్ చేసుకోవడానికి. సో మీకు డైలీ టైం ఫ్రేమ్ క్లియర్ గా చూసుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనకి రీసెంట్ స్వింగ్స్ క్లియర్ గా బ్రేక్ చేస్తుందండి. సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ లైక్ ఈ రోజు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ లో 10 lakhs ఇన్వెస్ట్ చేసాం అండ్ దిస్ ఇస్ మై స్టాప్ లాస్. అండ్ దీంతో పాటు 1:1 లైక్ మనకి ఎంట్రీ పాయింట్ నుంచి ఎంతైతే రిస్క్ ఉంటుందో సేమ్ రివార్డ్ లైక్ టార్గెట్ తీసుకున్నాను 1:1 టార్గెట్ తీసుకున్నాను. సో ఇది వన్ ప్రాపర్ బ్రేక్అవుట్ బేస్డ్ ఆన్ సెంటిమెంట్ అండ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది. అండ్ దీంతో పాటు సెకండ్ స్టాక్ ఇది కూడా మనకి రీసెంట్ గా చూసుకుంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది, కంప్లీట్ డౌన్ ట్రెండ్. దాని తర్వాత మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసింది, ఫెయిల్, మళ్ళీ కన్సాలిడేట్ పైకి వెళ్తుంది. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో కూడా మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ ఫామ్ అయిన రీసెంట్ రెసిస్టెన్స్ కూడా మనకి ఒకటి బ్రేక్అవుట్ చూస్తున్నాం క్లియర్ గా. సో రీసెంట్ స్వింగ్ హై కూడా మనకి క్రాస్ చేసింది. బేస్డ్ ఆన్ దిస్ కన్ఫర్మేషన్ ఈ ఒక్క స్టాక్ లో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు లైక్ 9.5 lakh రెండిట్లో అరౌండ్ 19.9 lakh క్లోజ్ టు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ దీనికి స్టాప్ లాస్ కూడా రీసెంట్ స్వింగ్ లో దగ్గర మనం స్టాప్ లాస్ తీసుకుని ఆల్మోస్ట్ 1:1 టార్గెట్ లైక్ సమ్వేర్ క్లోజ్ టు 5 to 10% టార్గెట్ వచ్చాక క్లోజ్ చేస్తాం. సో ఈ 2 స్టాక్స్ లో మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఒకవేళ మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తీసుకుని మీ ఓన్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ తీసుకుని సెట్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై అనాలిసిస్ ఫర్ టుమారో అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.